ఆ మనిషిని చేసింది కూడా ఆ దేవుడే. నిన్ను చేసింది కూడా ఆ దేవుడే. సో నువ్వు భయపడవలసింది ఆ దేవుడికి. ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయన. ఎందుకంటే మనిషి పై రూపాన్ని చూస్తాడు. నువ్వు కారు మీద వచ్చావనుకో గారు అంటాడు. బండి మీద వచ్చావనుకో అమృతరాజు అంటాడు. కారు మీద వస్తే అమృతరాజు గారు, బండి మీద వస్తే అమృతరాజు అంటాడు. నడిచి వచ్చావనుకో ఎరా అమృతరాజు అంటాడు. అదే మనిషి. అమృతరాజులో తేడా లేదు. మనుషులు చూస్తే మనుషులో ఉంది. అంటే కారులో వచ్చావు కాబట్టి గారు వచ్చింది వెనకాల, బండి మీద వచ్చావు కాబట్టి జస్ట్ పేరు వచ్చింది అంతే. నడిచి వచ్చావు కాబట్టి యారా వచ్చింది. అదే మనిషి, ఇదే మనిషి, తేడా ఏం లేదు. చూసే చూపులో ఉంది. అయితే దేవుడు ఆయన పై రూపం లక్ష్యం చేయవాడు కాదు. ఆయన నీ హృదయం లక్ష్యం చేస్తాడు. ఆయన గనుక మనుషులను సంతోషపెట్టవాలని చూడొద్దు, మనుషులను ఆనంద పెట్టాలని చూడొద్దు, మనుషుల కోసం బ్రతకొద్దు. ఎందుకంటే మనిషి శాశ్వతము కాదు.